సార్ అలాగే ఇప్పుడు 3 రంగుల జెండా సూపర్ హిట్ అయింది. రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా అయ్యారు. అవును. మనం ఏదైనా ఒక పాట రాసి మీరు బాగా దగ్గర రేవంత్ రెడ్డి గారికి, మీరు ఆశించకపోయినా జనాలు అనుకుంటారు, అరే ఈయనకి తప్పకుండా ఏదో ఒక పదవి వస్తుంది ఇట్లా అనుకుంటుంటారు కదా, మీకు కామెంట్స్లో కూడా వస్తుంటాయి. మీరు నిజంగా ఏదైనా పదవిని ఆశిస్తున్నారా? రేవంత్ గారు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే నేను ఈ మధ్య ఎప్పుడైనా రేవంత్ అన్నతో పాత ఫోటోలు అవి దిగిన పెడితే కింద ఏదో పదవి ఆశిస్తున్నట్టుగా చరణ్ అర్జున్ భజన చేస్తున్నాడు అనేది అని అంటుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అసలు రేవంత్ అన్న వైపు చూస్తే కదా, మేము ఎప్పటి నుంచి ఉన్నాము, నేను ఎప్పటి నుంచి పోస్టులు పెడుతున్నాను, 2014-15లో కూడా రేవంత్ అన్నతో దిగిన ఫోటోలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏదో ఆయన సీఎం అయ్యారని చెప్పి ఈరోజు 3 రంగుల జెండా నిన్న రాసింది కాదు, తెలంగాణ పులిబిడ్డ మొన్న రాసింది కాదు. సో ఇంకోటి ఏంటంటే నా లక్ష్యం క్లారిటీగా నాకు సినిమా, నేను సినిమా మ్యూజిక్ డైరెక్టర్. రేవంత్ అన్న కూడా అది తెలుసు. నేను సినిమా మొన్న 2 నెలల క్రితం కూడా ఒక పెద్ద కంపెనీకి నన్ను పంపిస్తానన్నారు, అప్పుడు సీఎం అవ్వలేదు. నేను చెప్తాను వాళ్ళు నా ఫ్రెండ్స్ నువ్వు వెళ్ళంటే కూడా, అన్న నీ లక్ష్యం కోసం నువ్వు పని చేసుకో, నువ్వు సీఎం అవ్వు చాలు, ఆ తర్వాత మనం చూసుకుందామని చెప్పి నేను వచ్చేసా. నా రంగంలో నాకు ఎలా అవకాశాలు వస్తాయో నాకు తెలుసు. అది రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళు చెప్తే వీళ్ళు ఎలా తీసుకుంటారో కూడా నాకు తెలుసు. సో నా టాలెంట్తో నా విజయాలతోనే నేను వెళ్తాను. పదవులు ఇవన్నీ ఆశించడం, ఇవన్నీ రేవంత్ అన్న కోసం ఆశించి మేమైతే మరి 2 years బ్యాక్ చేసాం పీసీసీ అధ్యక్షుడైనప్పుడు. అప్పుడు సీఎం అవుతాడన్నంత వ్యాక్యూమ్ ఉందా ఇక్కడ? లేదు. ఎవరికైనా ఉందా? మరి అప్పుడు మేమేం ఆశించి చేసాం ఆ పాటని? సో కాబట్టి మాటలు ఈజీగా మాట్లాడేస్తారు. నాకు ఎలాంటి పదవులు కానీ, నన్ను చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పోస్ట్ కంటే నాకు ముఖ్యమంత్రి పోస్ట్ కూడా గొప్పది కాదు. నా వరకు ఇప్పుడు రేవంత్ అన్నకైనా ఇంకెవరికైనా ముఖ్యమంత్రి అవ్వడం అనేది వాళ్ళ లక్ష్యం, నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అనేది లక్ష్యం. అది నాకు దాంతో సమానం. ఇది కూడా మ్యూజిక్ డైరెక్టర్కి ఒక పెద్ద సినిమాకి పని చేస్తే వచ్చినంత కిక్కు ఆనందం నాకు ఏ పదవిలో రాదు. సో నాకు పదవులు అలాంటివి ఏమొద్దు. ఏదైనా రేవంత్ అన్న ఆయనే డిసైడ్ చేస్తాడు. ఏం చేసినా నా సినిమాకి, నా మ్యూజిక్కి, నాకు ఉపయోగపడే నేను అడుగుతాను. కానీ ఒకవేళ అడిగినా అది దేవుడే ఇచ్చేసి మనకు సక్సెస్ల ద్వారా వచ్చేస్తే కూడా అవసరం కూడా లేదు నాకు. నేను ఎప్పుడైనా రేవంత్ అన్నకి ఇన్ని రోజులు ఆయన యుద్ధానికి ఉపయోగపడ్డాం, రేపు ఆయన చేస్తున్న పనులను కూడా ప్రజలకు చేరవేయడానికి ఇంకేదైనా ఓ పాట చేయి చరణ్ అని పిలిచడానికి చేస్తాం అంతే. ఎప్పుడైనా వీటికి మాత్రం నేను ఎప్పుడు రేవంత్ అన్న కోసం రెడీగా ఉంటా. ఒక పాట సైనికుడిని నేను ఆయనకి అంతే. మీరు రెడీగా ఉంటారు. ఇప్పుడు రేవంత్ గారు కూడా ఇలా అంటే ఏదైనా అయిపోతుంది కదా, అవుతుంది. బట్ అవుతుంది అని చెప్పి మనకు సంబంధం లేని మనం చేయలేం కదా. ఇప్పుడు నా మ్యూజిక్ డైరెక్టర్, నాకు సినిమా నాకు ముఖ్యం. సో నాకు దీనికి ఏది డిస్టర్బ్ అవ్వకూడదు. నా డైరెక్టర్లు, నా ప్రొడ్యూసర్స్ నా స్టూడియోకి వచ్చినప్పుడు నేను ఆ లోకంలోనే ఉండాలి కదా. సో నాకు ఇంకా తీరలే, ఆకలి తీరలే మ్యూజిక్ డైరెక్టర్గా. అది తీర్చుకునే పనిలో ఉన్నా నేను. ఆయన సీఎం అయ్యారు, నాకు అంతే చాలా ఆనందం. నాకు సీఎం కూడా తెలుసు అనే ఒక ధైర్యం ఉంది చూడండి. అది ఎన్ని కోట్లు పెడితే ఎంత విలువ, అది దానికి మించింది ఏమి ఇస్తాం మనం, ఎవరిస్తారు? తృప్తి అంతే. సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి గారు, అవునవును, ఆయన ఫీల్ అయ్యారు, ఎవరు నన్ను సినిమా వాళ్ళు కలవలేదు, ఒక దిల్ రాజు గారే విశేష చెప్పారు. యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ నా అదృష్టం ఏంటంటే నల్గొండే కదా, దేవుడు నాకు ప్రకృతి ఎట్లా ఇచ్చారు చూడండి. సినిమాలలో నేను ఎదగాలి కదా. మా ఊరు ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు గత 20 ఏళ్ళుగా ఆయనకు నేనే పాటలు చేసేది. మొన్న కూడా నేను నామినేషన్ వేసే ముందు రోజు ఆ 3 రంగుల జెండా పాటని తన పేరు మీదకి మార్చి చేయమని నన్ను నరసన్న అడిగితే చేసి పంపించాం. మా ఊరు ఎమ్మెల్యే, వాళ్ళ ఇంట్లో మనిషి నేను, ఆయన కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళు నాకు బాగా ఆప్తులు. సో సినిమా నా రంగం ఆయనకి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా రంగమే, నేను ఏదైతే సినిమాల్లో ఉన్నానో ఆ రంగానికి ఆయన మినిస్టర్ అవ్వడం, అది ఇక సినిమా ఇండస్ట్రీ అంతా మా ఇంట్లోకి వచ్చినట్టు అయిపోయింది. మీకు అన్ని ఫేవర్గా వస్తున్నాయి అంటే అదే మనం 10 ఏళ్ళు నేను నరకయాతను అనుభవించా. అంటే ఏంది వీళ్ళు నన్ను ఎందుకు పిలవరు, ఈ గవర్నమెంట్ తెలంగాణ వచ్చినా కూడా మనం ఏంటి ఇంకా ప్రగతి భవన్ ఎట్లుంటుందో నాకు తెలియదు, సచివాలయం ఎట్లుంటుందో నాకు తెలియదు, ఏ ఒక్క వేడుకకు పిలవరేంటి ఇలాని లోపల ఆవేదన ఉండేది. ఆ ఆవేదనకు మరి భగవంతుడు ఇచ్చాడేమో తెలీదు. ఒక సీఎంఏ మనతో కూర్చొని మాట్లాడి గంటలు కూర్చున్న ఒక సీఎం, మా ఊరు ఎమ్మెల్యేనే సినిమాటోగ్రఫీ మినిస్టర్. సో ఇవన్నీ కూడా మనం ఏం ఆలోచించాలంటే అది ఇదంతా కూడా మన సినిమాకే ఉపయోగించాలి, పదవులు గిదవులు కాదు. సినిమాల్లో నేను టాప్ అవ్వడానికి నాకు జస్ట్ వీళ్ళు మన వాళ్ళు అనే ఒక మాట, ఒక ధైర్యమే అది నడిపిస్తుంది. మిగతా కష్టం అంతా నేనే పడాలి, ఎవరేం చేయరు. ఇప్పుడు సీఎం గారు చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకో అంటే ఎవరేం పెట్టుకోరు. అక్కడ సమీకరణాలు ఉంటాయి, అక్కడ పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నా కష్టం నేనే పడాలి.
ఏదైనా చిన్న చిన్న మోరల్ సపోర్ట్ ఎవరైనా ఉంటుంది. ఇప్పుడు మన ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఈడ పెట్టి కూర్చోబెట్టి పిలిచారు, ఎందుకు పిలిచారు? 3 రంగుల జెండా పార్టీ ఇట్టవడం వల్లగా. అవును. అది రేవంత్ అన్న చేసినట్టే కదా. అవును. సో ఇలాంటివి చేసిన ఇలాంటివే ఏదో రకంగా ఇంకొక రకమైన అవకాశాలు అవి వస్తూనే ఉంటాయి. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ కుదురుకుంటాయి.